వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. సో హైకోర్టు నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చిందండి. ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ అనేటువంటివి షెడ్యూల్ అయ్యాయి కదా, అసిస్టెంట్ మరియు సిస్టమ్ అసిస్టెంట్ పోస్ట్కి. సో వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ మనం మొన్న చూసాం కదా, అసిస్టెంట్ అండ్ సిస్టమ్ అసిస్టెంట్. సో అసిస్టెంట్కి వచ్చేసి మనం అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఉందండి, 5 days, రైట్. అదేవిధంగా సిస్టమ్ అసిస్టెంట్కి వచ్చేసి నవంబర్ 3, 4, 5 3 days ఉంది కదండి. సో వాటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది యాక్టివేట్ అయిందనమాట. సో ఎవరైతే నెంబర్స్ ఉన్నాయో వాళ్ళు దీంట్లోకి లింక్ లాగిన్ అయిపోయి మీ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లింక్ అనేది ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీ యూజర్ ఐడి ఉంటుంది కదా. ఆల్రెడీ మీరు కనుక ఓటీపీఆర్ ఐడి అవి ఉంటాయి కదా, సో అవి ఇచ్చేసి మీ పాస్వర్డ్ కొడితే వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా మర్చిపోయినట్లయితే ఫర్గాట్ కొట్టి మీ యొక్క ఓటీపీఆర్ ఐడి ఇవ్వాలన్నమాట. సో ఓటీపీఆర్ ఐడి ఇస్తే మీ మెయిల్కి కానీ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్, సో దానికి కానీ లేకపోతే మెయిల్ ఐడి రెండింటికి ఈ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది. అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా పంపిస్తుంది. సో మీరు లాగిన్ అయ్యి ఈ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క 98 మెంబర్స్ ఉన్నారు కదండి, ఏది ఆఫీస్ సబార్డినేట్, వాళ్ళకి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిమూవ్ చేసేసి నెక్స్ట్ మెరిటోరియస్ వాళ్ళని ఇచ్చారు కదా. సో వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ అక్టోబర్ 16 కదా, సో వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. అక్టోబర్ 16 ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరికి? ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి హైకోర్టు సర్వీస్ క్యాడర్లో. అండ్ ఈ వీక్ అయిపోయిన తర్వాత, ఈ దివాళీ తర్వాత మళ్ళీ హైకోర్టు సర్వీసెస్లో అసిస్టెంట్ పోస్ట్కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో మళ్ళీ నవంబర్ 3rd, 4th, 5th వచ్చేసి ఎగ్జామినర్ యొక్క ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇవి ప్రజెంట్ పెండింగ్ ఉన్నటువంటి, అంటే ఆల్రెడీ షెడ్యూల్ అయినటువంటివి అనమాట. సో మీన్వైల్ ఇవి రన్నింగ్ అవుతున్నప్పుడే ఆ పెండింగ్ ఉన్నటువంటి ఇంకేమైనా ఎగ్జామినర్ పోస్ట్ది రిజల్ట్ పెండింగ్ ఉందని చెప్పాను కదా, వాటివి ఇంకేమైనా డిస్ట్రిక్ట్ కోర్ట్ రిలేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఏమైనా ఇస్తూ ఉండొచ్చు. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్ అండి. సో ఎవరైతే ఈ యొక్క హైకోర్టు సర్వీసెస్లో అసిస్టెంట్ ఆర్ సిస్టమ్ అసిస్టెంట్ వాటికి ఎలిజిబుల్ అయ్యారో, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. నా యొక్క పాత వీడియోస్ చూడండి, ఇంటర్వ్యూస్ రిలేటెడ్ ఆల్మోస్ట్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. అంటే వీడియోస్లో అంటే స్పెసిఫిక్ ఇంటర్వ్యూ రిలేటెడ్ ఒక వీడియో చేశాను, అండ్ రీసెంట్గా డెవలప్మెంట్స్ వస్తున్న కొద్దీ కూడా కొన్ని వీడియోస్ చేశాను. వాటిలో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పాను అనమాట. మీరు పాత వీడియోస్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి కాల్ లెటరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఒక అభ్యర్థి నాకు పంపించడం జరిగింది. అంటే మన ఆస్పిరెంట్ మనలాగే. సో అతను పంపించిన దాంట్లో పర్సనల్ డీటెయిల్స్ తీసేసి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మీకు ఒకసారి చూపిస్తాను. సో ఏమున్నాయనేది ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇన్స్ట్రక్షన్స్ అండి. సో ఈ పర్టికులర్ క్యాండిడేట్కి ఏంటంటే 20 మేబీ 12:30 అలా ఉందండి టైము. డేట్ ఏమో కానీ 12:30 PM రిపోర్ట్ చేయమని చెప్పారు. డేట్ 29th అలా ఉన్నట్టుంది. సో ఈ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్, వీళ్ళు ఏం తీసుకెళ్ళాలి? హాల్ టికెట్. అంటే మొన్న నేను చెప్పినట్టుగా మీకు ఏంటి, హాల్ టికెట్ కంపల్సరీ. హాల్ టికెట్ అంటే ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని వచ్చింది. దీనిపైన ఫోటో అండ్ డేట్, టైము, వెన్యూ వచ్చేసి మన ఇదే అండి, రిక్రూట్మెంట్ సెల్ 2nd floor హైకోర్టుకే వెళ్ళాలి, మదీనా దగ్గర ఉంటుంది కదా. అండ్ హాల్ టికెట్ ఒకటి, ఇంకొకటి మన CBT హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళాలి. ఫస్ట్ రాశారు కదా, సో ఆ హాల్ టికెట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకురమ్మని చెప్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్, రైట్. అండ్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఎవరైతే ఒకవేళ అండర్టేకింగ్ ఇచ్చి అంతకుముందు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళలేదో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారండి. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ వీటన్నిటితో పాటుగా ఇంకొక 2 copies ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అంటే కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్, వాటి మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తోటి వెళ్ళాలండి. సో గెజిటెడ్ ఆఫీసర్ సైన్ తీసుకొని వెళ్ళాలి. ఎవరైతే ముందు సబ్మిట్ చేయని వాళ్ళు ఒకవేళ ఉంటే, అండర్టేకింగ్ ఇచ్చి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఇవి కూడా తీసుకెళ్ళాలి. అండ్ ఇక్కడ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే చూద్దాం. సో ఇది 1 by 1 చూద్దాం. సో ఇది ఒకటి అడ్రస్ వచ్చాడండి, ఆ టైంకి మనం ఒక రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాల్ లెటర్ అనేది ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఇవ్వాలి. కాల్ లెటర్ ఇవ్వకపోతే ఓరల్ ఇంటర్వ్యూకి అటెండ్ చేయనియము అంటున్నారు.
అండ్ క్యాండిడేట్స్ షెల్ సైన్ ద అటెండెన్స్ షీట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఓరల్ ఇంటర్వ్యూ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు ప్రాంప్ట్గానే ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ మీకు వెళ్ళే ముందు ప్యానెల్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక సీట్లో కూర్చోబెడతారు కదా, కూర్చోబెట్టినప్పుడే మీతో సైన్ చేయించుకుంటారు. అంటే అందరికీ ఒకటేసారి చేపియారండి. ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళతోనే సైన్ చేపిస్తారనమాట. సో అదొకటి చూసుకోండి. అండ్ ఆర్డరింగ్ వచ్చేసి చెప్పాను కదండి, ఈ లిస్ట్లో ఎలా అయితే ఉందో అలాగే ఇచ్చారంటండి లాస్ట్ టైం. ఇది ముందు ఎగ్జామినర్ ఇంటర్వ్యూస్ అవి జరిగాయి కదా, దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి లిస్టులో ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్స్ అని ఇచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ 8 నెంబర్ 9 నెంబర్ అలా ఉందనుకోండి. సో మిమ్మల్ని 9th ప్యానల్ దగ్గరికి 9th మెంబర్గానే పంపిస్తున్నారంట. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. అథారిటీ విల్ నాట్ మేక్ ఎనీ అరేంజ్మెంట్ ఫర్ సేఫ్ కస్టడీ ఆఫ్. సో మీ యొక్క మెటీరియల్స్ ఏమున్నా కూడా మీ దగ్గరే పెట్టుకోండి. వాళ్ళు ఏమి స్పెషల్గా ప్రొవైడ్ చేయమంటున్నారు. సరే, ఇది జనరల్, ఇది ప్రతి దాంట్లో ఉండేదండి. ద కాల్ లెటర్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద హాల్ టికెట్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ సచ్ యాజ్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, డ్రైవింగ్. సో ఏదైనా ఒక ఒరిజినల్ ఐడి కార్డ్ తీసుకెళ్ళాలి అండ్ హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళాలి. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ రిసీవ్ ద కాల్ లెటర్ వితౌట్ ఫోటో బ్లర్డ్, ఒకవేళ ఫోటో కనుక మీకు సరిగా లేదనుకోండి, చిన్నగా ఉన్న బ్లర్ ఉన్న అసలు వ్యాలిడ్ ఫోటో లేకపోయినా వాళ్ళు ఖచ్చితంగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకొని వెళ్ళాలండి. సో అలాంటి కేసులో మాత్రం వాళ్ళు ఆలోచిస్తారంట. అండ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ ఆర్డర్లీ అండ్ డిసిప్లిన్ మేనర్. సో మనం నీట్గా అక్కడ ఆర్డర్లీ మేనర్లో బిహేవ్ చేయాలి అని చెప్తున్నారు. సో ఒకవేళ బిహేవ్ చేయకపోతే వాళ్ళ క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది జనరల్ టర్మ్ అండి. సో ఇవ్వండి మేజర్గా ఆల్ రైట్స్ రిజర్వ్డ్ విత్ ద అపాయింట్ అథారిటీ టు రిజెక్ట్ ద క్యాండిడేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ఎనీ స్టేజ్ ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్స్ ఫర్నిష్డ్ బై ద. సో మీరు ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమని ఇస్తే మీ యొక్క అభ్యర్థిత్వాన్ని ఎట్ ఎనీ టైం వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో మీకు కనుక ఏమైనా క్వెరీస్ ఉంటే ఈ యొక్క టైం 10:30 to 5 AM వర్కింగ్ డేస్లో హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు. సో చాలామంది అప్పట్లో అడిగారు కదండి. సో కొన్ని ఇష్యూస్ వల్ల కానీ ఏమైనా మర్చిపోయినా, ఏమైనా డౌన్లోడ్ అవ్వకపోయినా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, సో అలాంటివి ఏమున్నప్పటికి కూడా మీరు ఈ యొక్క హెల్ప్ డెస్క్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క క్వెరీస్ని మీరు సాల్వ్ చేసుకోగలరు. రైట్. సో ఇదండి, మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. దట్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి తొందరలోనే బిఫోర్ దివాళీ అని ఎక్స్పెక్ట్ చేయట్లేదండి నేను, వస్తే మన అదృష్టమే. సో ఆఫ్టర్ దివాళీ వస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్, జాబ్ అప్డేట్స్ గురించి కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ స్టడీస్ రిలేటెడ్ ఎటువంటి వీడియోస్ కావాలనుకున్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.